చిన్మయ్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఏదో ఇష్యూ మీద ఎప్పుడు కాంట్రవర్సీ చేస్తూ ఆవిడ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం, అది ఎప్పుడు కూడా సంచలనంగా మారుతుంది. అయితే రీసెంట్‌గా చిన్మయ్ ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. ఆ పోస్ట్ గురించి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆవిడ ఏం పోస్ట్ పెట్టారు ఏంటో ఇప్పుడు చూద్దాం. చిన్మయ్ పెట్టినటువంటి పోస్ట్ ఏంటంటే, తనకి ఒక పాప ఉంది. అయితే పాపని ఎత్తుకోవడానికి, హగ్ చేసుకోవడానికి తన భర్త రాహుల్ ఎదురుగా వెళ్తున్న టైంలో వాళ్ళ కూతురు అడ్డు చెప్పడంతో తాను కాస్త మనస్తాపం చెందినట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ తండ్రి కూతుర్ల ఇష్యూని తను కొద్దిగా కాంట్రవర్సీగా మాట్లాడడం అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎవరైనా సరే పిల్లలు, పెద్దలు వాటెవర్, సో వాళ్ళకిష్టం లేకుండా తండ్రైనా, చెల్లైనా, మామైనా, అక్కైనా, బావైనా ఎవరైనా గానీ పిల్లలకి ఇష్టం లేకుండా, అక్కడ పర్సన్‌కి ఇష్టం లేకుండా వాళ్ళని ముట్టుకోవడం అనేది సరికాదు అనేది ఆవిడ మెన్షన్ చేస్తూ ఆ పోస్ట్‌లో పెట్టడం జరిగింది. సో ఆ విధంగా తండ్రి అక్కడికొచ్చి తను హగ్ చేసుకోవడం, కిస్ చేయడం అనేది కరెక్ట్ కాదా అన్నట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక తండ్రి, కూతుర్ల మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి ఇప్పుడు ఆహ్ ఎలా తీసుకోవాలి అనే దాన్ని కూడా అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే రీసెంట్‌గా మీరు ఒక వీడియో వైరల్ అయింది చూసే ఉంటారు. ప్రవీణ్ హనుమంతు తను అసభ్యకరమైనటువంటి ఒక డార్క్ కామెడీనైతే వైరల్ అయింది అతను చేసినటువంటి ఒక వీడియో. సో, ఒక తండ్రి కూతుర్ల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చాలా అసభ్యంగా, అంటే నోటికి మాట్లాడడానికి కూడా రాకునే విధంగా అతను అట్లాంటివి ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో అక్కడ మాట్లాడడం జరిగింది. సో, అది చాలా వైరల్ అయింది. దానికి సాయి ధర్మ తేజ్ దానికి ట్యాగ్ చేస్తూ ముఖ్యమంత్రిని గానీ, లేదంటే కొంతమంది పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని గానీ, సీఎం చంద్రబాబు నాయుడుని గానీ, సీఎం రేవంత్ రెడ్డిని గానీ, సో కమిషనర్‌ని గానీ వీళ్ళందరిని కూడా ట్యాగ్ చేస్తూ ఆ లింక్‌ని పోస్ట్ చేయడం తర్వాత అది ఇప్పుడు వైరల్ అయింది. పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి కామాంధుడు, ఇలాంటి బుద్ధిహీనుడు, ఇలాంటి వ్యక్తి ఇలా సమాజంలో ఉన్నారా అన్నట్టు కూడా చాలామంది ట్రోల్ చేయడం జరిగింది. పైగా అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతను డ్రగ్స్ కూడా వాడుతున్నాడనే విషయం తెలిసి ఇంగా ఆ కేసు కాస్త ఇంకెక్క ముదిరింది. సో ఇప్పుడు ఆ ఇష్యూని తీసుకొచ్చి ఇప్పుడు చిన్మయ్ పెట్టినట్టు పోస్ట్‌ని కూడా లింక్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే తండ్రి, కూతుర్ల మధ్య రిలేషను, వాళ్ళు చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఎంత ఏజ్ అయినా గానీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనేది ఎప్పుడు గూడా చాలా స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుంది. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం అనేది మనం ఆలోచించాల్సిన పరిణితికి వదిలేయాల్సొస్తుంది. ఎందుకంటే మనకి ఉన్నటువంటి విచక్షణ తెలుసు, ఏం చేస్తున్నాం ఏంటనేది మనకు పూర్తిగా తెలుసు. అంత అసభ్యంగా అయితే ఎప్పుడు ప్రవర్తించరు. అలా చేసే వాళ్ళంతా గూడా అసలు తండ్రే కాదు. అది చాలా న్యూస్‌లలో తెలిసింది. ఇంతకుముందు ఎన్నో న్యూస్‌లలో తండ్రిని చాలా అఘాయిత్యాలు చేస్తారు కూతురు మీద. అవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ అందరి తండ్రులతో పోల్చడం అనేది కూడా కరెక్ట్ కాదు. కొంతమంది మాత్రమే అలా విచక్షణ రహితంగా, మతిస్థిమితం లేని వాళ్ళు, లేదంటే తాగుడుకి అలవాటు బానిసలైనటువంటి వాళ్ళు, సో వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళు అలాంటి ఇష్యూస్‌ని ఫేస్ చేస్తారు తప్ప సమాజంలో ఉన్న ప్రతి తండ్రి అయితే ఇలా అయితే ఉండడు అనేట్టు చాలామంది విశ్లేషకులైతే దీని గురించి సమాధానం చెప్తున్నారు. మరి చిన్మయ్ ఏ ఉద్దేశంతో ఇలాంటి పోస్ట్ పెట్టిందని ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. పైగా చిన్మయ్ ఇంకొక పోస్ట్ కూడా పెట్టింది ఏంటంటే, యాంకర్ అనసూయని ఉద్దేశిస్తూ కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆవిడ రీసెంట్‌గా ఒక పిల్లల షో అయితే ఏదైతే చేసిందో అందులో పిల్లలతో కొద్దిగా మితిమీరినటువంటి మాటలు మాట్లాడడం, ఆ పిల్లల్ని ఎత్తుకొని ముద్దులు పెట్టుకోవడం, దట్టు ఆ పిల్లలతోని తను ముద్దులు పెట్టించుకోవడం, లిప్ టు లిప్ కిస్ ఇచ్చుకోవడం, ఇదంతా కూడా అప్పుడు వైరల్ అయింది. సో దాన్ని ట్యాగ్ చేస్తూ ఇలా పిల్లలతో నువ్వు చేసే పద్ధతి ఏదైతే ఉందో చాలా దారుణంగా, అసభ్యంగా ఉంది. ఇలాంటివి మానుకో అన్నట్టు కూడా ఆవిడని ట్యాగ్ చేస్తూ కూడా ఆ పోస్ట్ పెట్టడంతో దానికి కౌంటర్ ఇస్తూ అనసూయ కూడా చిన్మయ్‌కి చెప్పడం జరిగింది. సో ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే నీలాంటి తప్పుడు ఆలోచనలు ఉన్నవాళ్ళు ప్రతిదీ కూడా మీకు తప్పే కనిపిస్తుంది. అక్కడ స్వచ్ఛంగా నేను పిల్లల్ని ప్రేమతో ఎత్తుకొని మాట్లాడుతున్నాను, ఎత్తుకొని హగ్ చేసుకుంటున్నాను తప్ప అక్కడ తప్పుగా చూడాల్సిన అంశం అయితే అక్కడ ఏమీ లేదు కదా అన్నట్టు కూడా అనసూయ ఆమెకి కౌంటర్ ఇచ్చింది. సో ఈ విధంగా నెట్టింట్లో అటు అనసూయకి, ఇటు చిన్మయ్‌కి కూడా వారైతే జరుగుతా ఉంది. సో మరోవైపు రాహుల్ వాళ్ళ భర్త హగ్ చేసుకున్న ఇష్యూని కూడా తను ప్రస్తావిస్తూ పెట్టినటువంటి పోస్ట్ కూడా వైరల్‌గా మారింది. సో ఈ విధంగా తను ఏది చేసినా కూడా కాంట్రోవర్సీ అవుతుంది. మళ్ళీ తను సమర్థించుకుంటూ కూడా తను మళ్ళీ ఇంకా కొన్ని పోస్టులు పెట్టడం కూడా జరుగుతా ఉంది. సో ఈ విధంగా తను ఎప్పుడు కూడా వార్తల్లో నిలవాలని ఇలాంటి అంశాన్ని తీసుకువస్తుందా? లేదంటే నిజంగానే తాను ఫీల్ అయ్యి తను దాని గురించి చెప్పాలి సమాజానికి అన్నట్టు కూడా ఇలాంటి పోస్టులు పెడుతుందో అర్థం కావట్లేదు. ఇంతకీ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ చేసి చెప్పండి.